ఓకే. అయితే ఇంకా కుల్దీప్ గురించి ఏమనుకుంటున్నావు? వరుణ్ చక్రవర్తి ఆడిస్తున్నారు. కుల్దీప్ ఇంకెలా? అంటే కుల్దీప్ యాక్చువల్లీ ఆడిరా? స్పిన్నర్లు ఆడిపించమని ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఉండాలి. ఇండియాలో జరుగుతుంది కాబట్టి కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా ఇద్దరు ఆడి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకా నీ కాంబినేషన్ ఏమని చెప్తావు? కుల్దీప్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఆడిపించున్నారు. పేసర్లుగా హర్షదీప్, బుమ్రా నలుగురు అయిపోయినారు. ఇంక నీ టాప్ 7 ఆల్రెడీ మీరు గిల్ నెట్ ఖచ్చితంగా తీరని ఫిక్స్ అయినారు కాబట్టి మీరు గిల్ ఉంటాడు, అభిషేక్ శర్మ టాప్ 2, దాని తర్వాత స్కైతో తిలక్ వర్మ, సో దీని తర్వాత శివం దూబే. నాకు తెలిసి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఒకవేళ ఇంజరీ లేదంటే హార్దిక్ పాండ్యా ఆడిపించారు. లేదంటే నాకు డౌట్ ఏమైనా నితీష్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా స్క్వాడ్ లో ఉంటారని అనేది గట్టిగా ఫీల్ అవుతాను. వాట్ అబౌట్ రింకు సింగ్ స్క్వాడ్ లో ఉంటాడు. ఇంకా ఆయన వాటర్ బాటిల్ అందించుకున్న తప్ప పెద్ద చేసేది ఏం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయనకి ఇచ్చే అవకాశాలు ఇవ్వడం లేదు. ఆయన కూడా నువ్వు ఇప్పుడు ఒక బయలైట్ల సిరీస్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎవరెవరినైతే నువ్వు ప్లేయింగ్ లో అనుకున్నా వాళ్ళకి అవకాశం ఇచ్చినావు. ఎప్పుడైనా మ్యాచ్లు గెలిచేసినాక లేదు 4-1 అయిపోయింది, లేదు 3-1 అట్ అయిపోయి లాస్ట్ మ్యాచ్ ఉంటుంది తప్ప ఇంకొక అవకాశాలు ఇవ్వడం లేదు. అంటే మీరు ఆల్రెడీ రింకుని ఇక్కడే మీరు అవకాశం అయినప్పుడు నువ్వు వరల్డ్ కప్లో ఇచ్చావు అనేది ఇంకా నాకు అది నమ్మశక్యంగా ఉండిపోయింది. లాస్ట్ టైం మనం ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా సేమ్ అదే జరిగింది. ఇంజరీ కారణంగానే రింకు సింగ్ నీకు ఫైనల్ ఆడాను, లేదంటే రింకు సింగ్ అసలు నీకు లెవెల్లోనే లేడు. అయినా అన్యాయం చేస్తున్నారు రింకు సింగ్ ని పాపం. అన్యాయం చేస్తున్నారు, సంజు శాంసన్ అన్యాయం చేస్తున్నారు. అంటే దీనిలో శ్రేయస్ అన్యాయం చేస్తున్నారు. శ్రేయస్ తన జీవితాంతం నుంచి అన్యాయం చేస్తున్నారు, అది వేరే విషయం. దానికి అసలు ఆయన ఇంజరీ క్యాండిడేట్ రోహిత్ శర్మ తర్వాత చెప్పాలంటే అసలు నాకు ఇప్పుడు ఇవన్నీ విషయాలు అర్థం కాని విషయం అంటే గిల్లెన్ క్యాప్టెన్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గంభీర్ ఏమనుకున్నా నాకు అర్థం కాలేదు. గంభీర్ కోచ్కి ఎక్కినప్పటి నుంచి కొంతమందికి అయితే సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. దానిలో ఒక సపోర్ట్ అయితే నిజం వరుణ్ చక్రవర్తికి చాలా ప్లస్ అయింది. వరుణ్ చక్రవర్తి ఇండియా కూడా ప్లస్ చక్రవర్తి జెన్యూన్ బౌలర్, ఈజ్ మ్యాచ్ విన్నర్ చెప్పాలంటే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆయన లేకపోతే మనం కప్పు గెలిచే వాళ్ళం కాదు. అవును, ఆయన లేకపోతే హెడ్ తీయలేడు, ఆయన లేకపోతే రచిన్ రవీంద్రన్ తీయలేము. వాళ్ళు ఉంటే మ్యాచ్ అయిపోయేది. అవును, లేకపోతే వరుణ్ చక్రవర్తి ఉండాలి, కుల్దీప్ యాదవ్ ఆడిపించారు. వాళ్ళిద్దరు మనకంటే గేమ్ చేంజింగ్. కానీ ఇది ఇప్పుడు అంటే ఆల్రెడీ మనకి వెన్యూస్ అనౌన్స్ చేసినారు కాబట్టి వెన్యూస్ ఇప్పుడు అన్ని హై స్కోరింగ్ వెన్యూస్. ఇండియాలో ఇప్పుడు ఏది నీకు బాల్ పడి స్పిన్ అయ్యి ఇట్లాంటి కండిషన్లే లేవు. అదే ఇప్పుడు చెన్నై కూడా అదే మేము మీకు చెప్దాం అనుకున్నాను. 5 స్టేడియంస్ చెప్పారంట. 2 స్టేడియం శ్రీలంకలో అంట, ఒకటి ముంబై, ఒకటి హైదరాబాద్, ఒకటి ఢిల్లీ, ఒకటి కోల్కతా, ఇంకోటి ఏదో ఉంది సంథింగ్ వీల్ ఆఫ్ ది ఇండియాలో. ఇంకో 2 వచ్చి కొలంబోలో, మళ్ళీ ఇంకోటి పల్లకల్లో. ఇప్పుడు పాకిస్తాన్ ఫైనల్ కి వెళ్తే కొలంబోలో ఆడతారు, అది కాదంటే అహ్మదాబాద్ లో ఆడతారంట. ఇప్పుడు ఈ పిచ్ లో మనం మాట్లాడుకుందాం. అహ్మదాబాద్ హై స్కోరింగ్ పిచ్, ముంబై హై స్కోరింగ్ వెన్యూ, చెన్నై కూడా ఇప్పుడు హై స్కోరింగ్ వెన్యూ. ఇంక నీకు హై స్కోరింగ్ వెన్యూ ఇప్పుడు హై స్కోరింగ్ లాస్ట్ 2 IPL నుంచి హై స్కోరింగ్ వెన్యూ అవుతుంది. పెద్ద స్పిన్ అండ్ టర్న్ అవడం. అండ్ ఇప్పుడు నువ్వు ఒక్క కోల్కతా పిచ్ ఒకటే నాకు డౌట్, అది కూడా నాకు తెలిసి హై స్కోరింగ్ వెన్యూ అయింది. యాక్చువల్ లాస్ట్ ఇయర్ IPL హై స్కోరింగ్ వెన్యూ 240, 250 కూడా స్కోర్ చేసినారు. సో అది హై స్కోరింగ్ వెన్యూ. నీకు ఢిల్లీ ఆబ్వియస్లీ హై స్కోరింగ్ వెన్యూ, స్మాల్ గ్రౌండ్. నీకు ఇంత స్మాల్ గ్రౌండ్, ఇంత నీకు హై స్కోరింగ్ పిచ్ లో ఉన్నప్పుడు నువ్వు ఒక హర్షిత్ రాణాకి ఇస్తే ఇది నేను బ్లండర్ గా ఫీల్ అవుతా. అండ్ నీకు జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా నీకు మ్యాచ్ లో ఉండాలి. హర్షదీప్ అయితే ఖచ్చితంగా ఆడిపియాలి. అండ్ నీకు వరుణ్ చక్రవర్తి బోతర్ ఆబ్వియస్ అయినప్పుడు నీకు హర్షిత్ రాణా ఆడిపిలేరు. ఆడిపిలేం కదా, ఇది ఆడిపియకూడదని లేకపోతే మీ ప్లాట్ వేసి మీరు ఆల్రౌండర్ గా అనుకుంటే హర్షిత్ రాణా అప్పుడు ఆడిపించు. నువ్వు హార్దిక్ పాండ్యాని వదిలి నితీష్ కుమార్ రెడ్డిని వదిలి హర్షిత్ రాణా ఆల్రౌండర్ అన్నావంటే వరల్డ్ కప్ ఆల్రెడీ ఇచ్చొచ్చు. మొన్న మ్యాచ్ ఆడిపించారు కదా, థర్డ్ మ్యాచ్ అసలు ఇంకా వికెట్లు పడినాయి, అది తప్పేం పడ్డా. వికెట్లు పడినాకనే వచ్చిండు. అంటే ఏమో వికెట్ కాపాడి శివం దూబే లాస్ట్ లో 4 hours కొడతారనుకుంటారు. శివం దూబే ఆడే మాటలే అట్లప్పుడు బుమ్రాన్ పంపించదు. వికెట్లు పడితే మీరు ఆల్రౌండర్ అనుకునే కదా హర్షిత్ రాణా పైకి పంపించారు. అది ఇంకా గంభీర్ ఆబ్వియస్ చాయిస్. దానికోసం మనం ఎక్కువ మాట్లాడి ఆయన కోసం ఎక్కువ స్ట్రెస్ చేసుకున్నా కూడా బయట ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇది వీళ్ళ పాలిటిక్స్ వల్ల హర్షిత్ రాణాకి భయంకరమైన హీట్ వస్తుంది, అది మాత్రం నిజం. భయంకరమైన హీటెడ్ వచ్చింది, భయంకరమైన ప్రెషర్ కూడా ఉంటుంది. ఏం చేస్తాం, భయంకరమైన హీటెడ్ ఎంత వచ్చిందో ప్రెషర్ కూడా అంతే ఉంటుంది కదా. అంతే ప్రెషర్ కూడా ఆయన మోస్తారు కదా. ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ ఆడినప్పుడు అంతే ట్రోల్స్ ఫాలో అవుతున్నాడు వీళ్ళ వల్ల. ఈ వరల్డ్ కప్ స్క్వాడ్ అయితే ఖచ్చితంగా ఇండియా హోమ్ సిరీస్ ఖచ్చితంగా అయితే కొట్టాలి. ఇప్పుడున్న స్క్వాడ్తో పోలిస్తే పెద్దగా ఏ స్క్వాడ్ కూడా ఇంత నీకు హిట్టర్లు ఓపెనింగ్ ఆర్డర్ నుంచి నీకు అభిషేక్ శర్మ అదొక భీకరమైన ఫామ్ లో. అభిషేక్ శర్మ ఫామ్ ఎట్టుందంటే నువ్వు 15 బాల్ ఇచ్చినా కూడా 50 కొట్టే స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు. సో వాట్ అబౌట్ లైక్ నెక్స్ట్ వచ్చే సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉంది. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో మ్యాక్స్ ఇంకా ఇదే స్క్వాడ్ ఉంటుంది. స్క్వాడ్ అయితే మార్చారు. ఆపోజిషన్ గురించి ఆపోజిషన్ సౌత్ ఆఫ్రికా నాకు నిజంగా ఇప్పుడు నేను లాస్ట్ సిరీస్ పాకిస్తాన్ సిరీస్ లో ఆడినారు వాళ్ళు. సో పాకిస్తాన్ సిరీస్ లో డెవిల్ బ్రెవిస్ సాగు కొడుతున్నాడు, మామూలు కొట్టు. ఆ కొట్టుడికి నిజంగా ఆ రోజు ఏదైనా మ్యాచ్ 220, 230 చేసి ఉన్నా కూడా ఆ మంచి అయితే 1 side చేస్తాడు. సో వాళ్ళకున్న స్క్వాడ్ డెవిల్ బ్రెవిస్ ఉంటాడు,
క్వింటన్ డీకాక్ వచ్చిండే. క్వింటన్ డీకాక్ రిటైర్మెంట్ బయటకు వచ్చి క్వింటన్ డీకాక్ ఆడుతున్నాడు. సో క్వింటన్ డీకాక్ కానీ వాళ్ళ దానిలో 19 years కిడ్ ఉంటాడు, 11 ప్రెటోరియస్ ఎవరో. ఆయన బ్యాటింగ్ మీరు చూసారో తెలియదు కానీ నేను మొన్న మ్యాచ్ చూసిన, ఆయన కూడా మంచి బ్యాట్స్మెన్ అవుతారు యాక్చువల్లీ. సో డీకాక్, ప్రెటోరియస్, బ్రవీస్, స్టబ్స్ ఉంటాడేమో, మిల్లర్ ఉంటాడు. వాళ్ళకి ఇంకా బెండింగ్ వాని పేరు బ్రిడ్జి కూడా ఉంటాడు. బ్రిడ్జి కానీ డెవన్ ఫెరారా వీళ్ళందరూ నిజంగా ఎంత పెద్ద హిట్టర్లు అంటే చాలా పెద్ద హిట్టర్లు. డెవన్ ఫెరారా అయినా కూడా అసలు బ్రూటల్ హిట్టర్ అసలు. మీరు ఒకవేళ సౌత్ ఆఫ్రికా లీగులు చూసుంటే అసలు బ్రూటల్ హిట్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన మనకు వచ్చిన దరిద్రం అని తెలుసా, ఇండియాలో మొత్తం అన్ని ఫ్లాట్ ట్రాక్లు. సెకండ్ ఇన్నింగ్స్ లో నువ్వు 250 కాదు కదా, ఇప్పుడు జనరేషన్ లో 300 పెట్టినా కూడా చేజ్ అవ్వదు అనే టాస్క్ అయితే లేదు. ఎంత పెద్ద స్కోర్ అంటే చేజ్ అవుతుంది. సో ఇప్పుడున్న ప్లేయర్లతో కంపేర్ చేసుకున్నప్పుడు నేనేమనుకున్నానంటే మన స్పిన్నర్స్ ఖచ్చితంగా కట్టుదిట్టని బౌలింగే చేయాలి. లేదు కట్టుదిట్టం లేదని వికెట్లు ఖచ్చితంగా పడాలి. సో వికెట్లు పడితేనే మ్యాచ్ గెలగలం. ఈ వరల్డ్ కప్ అయినా బయలాటల్ అయినా ఏదైనా సరే వికెట్లు పడితేనే బయలాటర్ సిరీస్ గెలుస్తాం ఏదైనా. అప్పుడే టాప్ 4 సెమీఫైనల్ మాట్లాడకూడదు. ఇప్పుడుండే ఈ టైం లైన్కి ఒకవేళ ఇప్పటికి T20 వరల్డ్ కప్ జరిగితే ఇప్పుడు 4 teams ఇండియా ఖచ్చితంగా పోతుంది. ఇండియా, ఆస్ట్రేలియా పోతుంది. మేబీ నేను అనుకున్న సౌత్ ఆఫ్రికా పోతుంది. నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా వెస్టిండీస్ పోతుందేమో అనిపిస్తుంది నాకు ఈ వరల్డ్ కప్ లో మాత్రం. వాళ్ళకున్న బ్రూటల్ హిట్టింగ్. నేను న్యూజిలాండ్ సిరీస్ మీరు చూసినా తెలియదు, నేను లైవ్ లో చూసిన మ్యాచ్ 3 hours 51 or 52 ఎంతో కొట్టాలి. ఆ మ్యాచ్ కూడా వాళ్ళు 2 runs ఓడిపోయినట్టు ఎంత బ్రూటల్ హిట్టింగ్ ఉందో. వాళ్ళు అప్పటికి 7 wickets పడున్నారు వాళ్ళు. సో 7 wickets పడినా కూడా వాళ్ళకి 8వ బ్యాట్స్మెన్ ఆయన బౌలర్ ఫోర్డ్ అని అంటాడు, మ్యాథ్యూ ఫోర్డ్. వాడు వచ్చి 8 balls 25, 10 balls 30 ఎంత కొడతాడు. ఇంత బ్రూటల్ హిట్టింగ్ ఉన్నప్పుడు వెస్టిండీస్ టీం ఏ రోజు తక్కువ చేయలేదు. వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు అంతే లాస్ట్ వరల్డ్ కప్ కి. బట్ ఈ సంవత్సరం వరల్డ్ కప్ అయితే ఒకవేళ ఇండియాలో జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కొడతారేమో అని ఫీల్ ఉన్నాను నేను. ఇంగ్లాండ్ వైట్ బాల్ సిరీస్ అసలు మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అసలు వాళ్ళు అదే పక్కన పెట్టి T20 కూడా పెద్దగా ఆడడం లేదు. వాళ్ళు ఒక మ్యాచ్ 300 కొట్టి మిగతా మ్యాచ్ 120 అలౌట్ అయిపోతున్నప్పుడు క్రికెట్ ఆడి వేస్ట్. వాళ్ళు 300 కొట్టింది సౌత్ ఆఫ్రికా మీద కొట్టినారు యాక్చువల్లీ. లాస్ట్ బయలాటలు ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా బయలాటలు ఆడి దాని మీద కొట్టారు. అది 300 కొట్టిన మ్యాచ్ తప్ప ఒక మ్యాచ్ 300 కొడితే నెక్స్ట్ 4 మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోతారు. అది సో నాకు ఇంగ్లాండ్ మీద పెద్ద ఆప్షన్ లేవు. బట్ ఏదో టీం మాత్రం ఖచ్చితంగా ఒక టీం మీద 300 కొడతారు. అది ఏ చిన్న టీం అవుతుంది ఏ పెద్ద టీం మీద నేను చెప్పలేను, కానీ ఏదో టీం మీద ఖచ్చితంగా 250+ స్కోర్ అయితే పెడతారు వాళ్ళు. Top 4 is like England, India, South Africa. ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్. ఇంగ్లాండ్ అయితే 100% లేదు నా దానిలో. థ్యాంక్స్ గైస్. మీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.